క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే, అందరూ కాదు కొందరు చేస్తున్న తప్పు ఏంటంటే, ఇతర మతాలను రెచ్చగొడుతూ సువార్త చెప్తున్నారు. ఇది తప్పు. ఏమండి, ఈరోజు ఇంటింటికి వెళ్ళి డోర్లు కొట్టి మరీ సువార్త చెప్తున్నారండి కొంతమంది. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికి వెళ్ళటం అయినా తప్పే. యేసు ప్రభు మనకు అలా చెప్పలేదు. మీరు అపోస్తలుడైన పౌలుని చూసుకోండి, సువార్త ఎలా చెప్పాడండి? అరెయోపాగ సభ ఏంటది? ఇలాంటి ఒక మంచి గ్రౌండ్, అది ఓ మంచి గ్రౌండ్. అక్కడికి వెళ్ళి చెప్పాడు, వచ్చినోడు వస్తాడు. ఏమండి, ఈ రోజుల్లో ఎవరు తప్పించుకోలేడండి. మనం అనుకుంటున్నామేమో సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎలా మారుతారు బ్రదర్, సువార్త ప్రకటించకపోతే మరి ఈ లోకం అంతా ఏమైపోతుంది బ్రదర్ అని. ఈ రోజు మనకి దేవుడిచ్చిన అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇంట్లో కాదు, సువార్త బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. దేని ద్వారా? ఇదిగో ఫోన్. ప్రపంచంలో అతి ఎక్కువగా ఫోన్లు వాడే దేశాల్లో భారతదేశం టాప్ 2. ఎంత తెలుసా? దాదాపుగా 115 కోట్ల ఫోన్లు ఉన్నాయట భారతదేశంలో. ఎన్ని ఫోన్లు? 115 కోట్లు. 115 కోట్ల ఫోన్లు ఉన్నాయే. సువార్త వీధిదా కాదయ్యా, నీకు అర్థం కావట్లా. బెడ్రూమ్ లో కూడా దేవుడు పంపించేస్తున్నాడు. ఈ రోజు మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని వీధి సువార్తలు తప్పని నేను అనట్లా, వీధి సువార్తల్ని చేసే వాళ్ళని కించపరచట్లా. ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేయండి. ఏది ఎదుటివాడు వద్దంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎదుటివాడు పర్మిషన్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి మతాన్ని ప్రకటించాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మనం పెట్టుకున్నామండి ఇక్కడ చక్కని గ్రౌండ్, ఎవరి ఇల్లు మనకి లేవు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఒకవేళ మీ విఠలాపురంలో ప్రభువు గురించి తెలుసుకోవాలనుకున్నారు కూడా వస్తారు, ఇక్కడికి వస్తారు. పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం. తీసుకున్నారా? తీసుకున్నారు. చక్కగా మంచి మీటింగ్ పెట్టుకున్నారు. వస్తాడు. మారాల్సినోడు మారిపోతాడు, మారనోడు ఎప్పటికీ మారడు. గుర్తుపెట్టుకోండి. మనం జాగ్రత్తగా ఈ రోజు సువార్త వెళ్ళాలి. అన్యుల్ని తిట్టకూడదు మనం. ఈరోజు ఇతర దేవీ దేవతలను దూషించకూడదు మనం. ఈ మధ్య నాకు ఒక మీటింగ్ జరిగిందండి ఇక్కడే. మీరు నమ్ముతారో నమ్మరో, పక్కనే గుడి అండి. గుడి అనుకుని నా మీటింగ్ అండి. చిత్రం ఏంటంటే, నా మీటింగ్ వచ్చిన చాలా మంది ఆ గుడిలో నుంచి చూస్తున్నారు చక్కగా. ఎంత మంచోళ్ళండి హిందూ సోదరులు. ఇంకో విషయం ఏంటంటేనట, ఆ గుడి పంతులే అడుగుతున్నాడట, మీటింగ్ ఏంటయ్యా మీరు పెట్టట్లేదు, తొందరగా పెట్టండి అని. గుడి పంతులు మీకు చూపిస్తా తర్వాత ఎప్పుడైనా వీడియో. అంటే ఈ విషయం ఎందుకు చెప్తా అంటే, వాళ్ళు మంచోళ్ళు, హిందూ సోదరులు చాలా మంచోళ్ళు. వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దేవీ దేవతలు తిట్టాల్సిన కర్మ మనకెందుకండి? అలాంటి సువార్త చేయకండి. యేసు ఏ విగ్రహాన్ని ఎప్పుడు తిట్టలేదు, ఏ దేవీ దేవతలను దూషించలేదు. ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పే తెలిపాడు అంతే ఆయన.